పారమాణిక యుద్ధ కారణంగా దేశవ్యాప్తంగా ఇటు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి ఒకవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేవి ఇవ్వటం లేదు. దీంతో అటు హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ లో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. బ్యాకప్ మొత్తం కూడా పూర్తవడంతో వాళ్ళందరూ కూడా ఒకవైపు ఇండక్షన్ కావచ్చు, కట్టెల పొయ్యి పైన మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా నగరంలో కట్టెల పొయ్యి పైన ఒక్కసారిగా డిమాండ్ అనేది పెరిగింది. ప్రస్తుతం నేను ఒక టింబర్ డిపో దగ్గర ఉన్నాను. ఇక్కడ రివర్స్ లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున గతంతో పోల్చుకుంటే ఈ రోజు కస్టమర్లు అనేవి పెరిగారు. ఒకవైపు వేరే ఆల్టర్నేటివ్ అనేది మన కట్టెల పొయ్యే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా గ్యాస్ అనేది ఇప్పుడు లభ్యం కాకపోవడంతో ఎక్కువగా ఇటు కట్టెల పొయ్యికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినప్పుడు నగరంలో ఉన్నటువంటి అన్ని షాప్స్ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ కూడా ముందస్తుగానే ఒకవైపు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఆర్డర్స్ ఇచ్చి తీసుకొని వెళ్తున్నారు. ప్రధానంగా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, హోటల్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది వచ్చి ముందుగానే ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ అసలు ఓనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అనేది ఏర్పడింది. ప్రస్తుతం డిమాండ్ ఎలా ఉంది? యుద్ధం వల్ల యుఎస్ యుద్ధం వల్ల ఆయిల్ ఇంకా గ్యాస్ కమర్షియల్ గ్యాస్ మన గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయట్లేదు. సో ఇంకా 2 days నుంచి చూసుకుంటే కట్టెల మీద చాలా చెప్పాలంటే చాలా ఒకటేసారి డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే హోటల్స్లో కానీ చూసుకుంటే కానీ ఫంక్షన్స్లో కానీ గ్యాస్ సిలిండర్స్ సప్లై లేదు కాబట్టి వాడటం లేదు. సో అందరు ఒకటేసారి కట్టెల మీద డిమాండ్ పెరగడం వల్ల మాకు కూడా షార్టేజ్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి బయట చూసుకుంటే కట్టెల రేట్ ఒకటేసారి విమానం మోసినట్టు మోసింది. 19 రూపీస్ కేజీ, 20 రూపీస్ కేజీ అలా పడుతుంది. కానీ ఇక్కడ మా దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్కి అందరు మిడిల్ క్లాస్ కానివ్వండి, కింద తరగతి వాళ్ళకి కానివ్వండి, అందరికీ సప్లై దొరకాలని హోల్సేల్ ప్రైస్కి తక్కువ రేట్కి సేల్ చేయడం జరుగుతుంది. సో 2 days నుంచి అయితే ఇక్కడ డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. వచ్చేసరికి అయితే ఏమంతా పెరగలేదు. ఎందుకంటే మా స్టాక్ అనేది రన్నింగ్ ఉంది కాబట్టి ఏమంతా పెంచలేదు. జస్ట్ ఒక 2-3 రూపీస్ పెరగడం జరిగింది. ఎందుకంటే డిమాండ్ ప్రకారం చూసుకుంటే డిమాండ్ పెరిగితే ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి. సో జస్ట్ ఒక 2-3 రూపీస్ పెంచడం జరిగింది ఇక్కడ కంపేర్ టు అదర్ ప్లేసెస్. ప్రస్తుతానికి చూసుకుంటే స్టాక్ అయితే రన్నింగే ఉంది. షార్టేజ్ అయితే ఏం కాదు, చెప్పలేము. బై ఛాన్స్ కానీ కమర్షియల్ సిలిండర్స్ 30 days కాకుండా ఇంకా 2 months 3 months వారం వల్ల చెప్పలేము. ప్రస్తుతానికి అయితే 30 days వరకు అయితే గుడ్ స్టాక్ అనేది హైదరాబాద్ లో ఉంది. మీకు ఎక్కువగా ఎవరు వస్తున్నారు? హాస్టల్స్ లో కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్స్ ఎక్కువగా ఎవరు వస్తున్నారు? ముందు అయితే మనకి క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో 2 days నుంచి చూసుకుంటే ఒకటేసారి హాస్టల్స్ వారు ఇంకా హోటల్స్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే యూజువల్లీ చూసుకుంటే 5 years బ్యాక్ పెద్ద పెద్ద బావర్చి అలాంటి వాళ్ళకి ఫుడ్ సప్లై ఉంటుండే. కానీ ఎప్పుడైతే కమర్షియల్ సిలిండర్స్ పెరిగినాయో అప్పటి నుంచి ఫుడ్ అనేది వాడటం లేదు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ షార్టేజ్ ఉంది కాబట్టి ఫుడ్ సప్లై అనేది కూడా పెరిగింది. 2 days నుంచి చూసుకుంటే చాలా హోటల్స్ నుంచి ఇంకా హాస్టల్స్ నుంచి అయితే వస్తున్నారు కస్టమర్స్. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే ఒకటేసారి 2-3 టన్ మాల్ అనేది వెళ్ళిపోయింది. చూస్తే సగం మండి ఖాళీ అయిపోయింది. చాలా వరకు పెరిగింది అంటే గతంలో ఎన్ని క్వింటాల్స్ అలా వెళ్ళేది, ఇప్పుడు ఎట్లా? 1 month నుంచి అయితే స్పాన్ అయితే ఒకటి సగం అయితే జరిగింది. ఇంకైతే నేను అగ్రి అవుతాను. సో డైలీ నార్మల్గా చూసుకుంటే 500 kgs అలా వెళ్తుండే. కానీ 2 days నుంచి చూస్తే ఒకటేసారి చాలా ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఒక్కసారిగా ఇటు డిమాండ్ పెరిగింది. ఏదైతే పూర్తిగా ఇటు కమర్షియల్ సిలిండర్స్ మొత్తం కూడా ఆపేయడం ఇటు కట్టెల పై ఆల్టర్నేటివ్ అటు విద్యుత్కు సంబంధించిన ఇండక్షన్ స్టవ్ కావచ్చు, అవి ఎక్కువ క్వాంటిటీ దానిపైన మనం ఎక్కువ ఫిక్స్ చేయలేదు. దీంతో ఎక్కువగా కట్టెల పై మీద ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది సో మినిమం వరకు సిలిండర్స్ తో నడిచింది. టెంపరీ కొంచెం హాస్టల్లో ప్రొవైడ్ చేయడానికి తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం ట్రై చేయడానికి వచ్చాను. చాలా చాలా ఇబ్బంది. స్టూడెంట్స్ ఏం బెటర్ చూద్దామని స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చాను.
కూడా రేట్లు డబుల్ ట్రిపుల్ అయిపోయింది. అక్కడ స్టాక్ హోటల్స్ కానీ ఆఫీస్ అక్కడ కూడా ఏం స్టాక్ లేదు. అంతే వచ్చాము ట్రై చేద్దాం. కానీ ఇది ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడే చున్నీ చూస్తాం 100 కేజీస్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. పప్పు కర్రీ తెలుసు కదా మొత్తం వాళ్ళ పరిస్థితి తెలుసు. పప్పు ఉంటే కాదు 100% విషయాలు ఏమున్నా వీటికి కూడా దీనికి కూడా డిమాండ్ పెరిగిపోతుంది. హోటల్స్ వాళ్ళు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వాళ్ళు వచ్చి తీసుకొని ఆల్టర్నేటివ్ ఏముండదు. ఇవి ఎన్ని రోజులు వస్తుంది తెలియదు. కానీ మనం కూడా మన పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి అది ప్రాబ్లం. ఆటోమేటిక్ పెరుగుతుంది. అందరికి చెప్పలేకపోతుంది ఈ ప్రాబ్లం అని అందరికి చెప్పలేకపోతుంది. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది. పేపర్లలో హాస్టల్స్ క్లోజ్ అవుతున్నాయి, మన హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి అంటే వాళ్ళు కూడా చూస్తాం మాకు అన్నము కొంచెం ఉంటే సరిపోతుంది అంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఇష్యూస్ ఇది చెప్పలేము. వాళ్ళు ఇస్తే ప్రొవైడ్ చేస్తే చేయగలుగుతాం. లేకపోతే అది కూడా చేయగలుగుతాం. రైస్ కుక్కర్ ఉన్నది, రైస్కి పప్పుకి కలిసి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా ఈ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ దగ్గర ఇదే విధంగా ఉంది. ప్రధానంగా గతంలో క్యాటరింగ్ వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, కానీ ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందో అప్పటి నుంచే హాస్టల్స్ వాళ్ళు కావచ్చు, ఇంకోవైపు హోటల్స్ వాళ్ళు కావచ్చు ప్రధానంగా వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తారు. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా ఇక్కడ రేట్స్ పెరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా కట్టెల డిపోస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం ప్రస్తుతం అయితే ఒకవైపు డిమాండ్ అయితే పెరుగుతుంది. 30 రోజుల వరకు ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో అందరూ కూడా కట్టెల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి మన కోరల్ గా కనిపిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.